ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. नमस्ते तुलसी कल्याणी नमो विष्णुप्रिये शुभे नमो मोक्षप्रदे देवी नमस्ते मंगलप्रदे। పండగ పూట ఎందుకంత దిగులుగా ఉన్నావు వేదా? మన ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యంలోనూ ప్రతి పండగలోనూ మన కులదైవమైన అన్నపూర్ణాదేవి ఉండేది. ఈ మధ్య చాలా పండుగలు అమ్మవారి సమక్షంలో మనం జరుపుకోలేకపోతున్నాం. అదే దిగులుగా ఉంది. రావాల్సిన సమయంలో వస్తాయి, జరగవలసిన సమయంలో జరుగుతాయి. బాధపడడం వలన ప్రయోజనం ఏముంది చెప్పు? మాయా మేడం ఇచ్చిన డ్రెస్సులు అదిరిపోయాయి. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతిలో ఓ వైపు నుంచి మాయ, మరో వైపు నుంచి అవనిలు రాబోతున్నారు. పండగలో ఎటువంటి ట్విస్టులు ఉండబోతున్నాయో ఏంటో. ఏముంటాయి, మనందరం కలిసి మాయతో పండగ జరుపుకోవడం అవనికి ఇష్టం ఉండదు కాబట్టి చెడగొట్టడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ విషయంలో అందరం కొంచెం జాగ్రత్తగా ఉంటే అయిపోతుంది. మీరందరూ సంక్రాంతి పండగ సందడిలో ఉన్నా నేనైతే అవని అర్చనల్ని కనిపెట్టుకుని ఉంటాను. నా 2 కళ్ళు వాళ్ళిద్దరి మీదే ఉంటాయి. 2 కళ్ళు కాదు వసంత గారు, 4 కళ్ళు నేను కూడా కనిపెట్టుకుని ఉంటాను. 10 మంది కలిసినప్పుడు అవని అందరి ఆనందాన్ని కోరుకుంటుందే కాని కార్యక్రమాన్ని చెడగొట్టాలని చూడదు. అరే, అవని గురించి మరీ అంత పాజిటివ్ గా మాట్లాడకరా బాబు. అదిగో మాయా మేడం కారాగింది. ఇప్పుడు మనకి అసలైన పండుగ మొదలైనట్టు. ఏవో తెస్తానని చెప్పింది. వెళ్దాం రండి వసంత గారు. ఇదిగే, ఇంట్లో ఊరికే తిని తిరగడం కాదు, చిన్న చిన్న పనులైనా చేద్దుగానే పదా. నేను రాను, పోరా. మాయా మేడం గిఫ్ట్లు తెచ్చింది. ఆ గిఫ్ట్లు ఎవడు మోసుకొస్తాడు? పదా. హ్యాపీ సంక్రాంతి మాయా. హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా. నిన్నందరికీ బట్టలు తీసుకుని వచ్చావు. ఇప్పుడేం తీసుకుని వచ్చావు? మేడం హాయ్. నగ నట్ర ఏమైనా తెచ్చారా మేడం? అవి పెళ్ళైన తర్వాత ఎటు ఉంటాయి కదా. అందరూ కరువు ప్రాంత ప్రజల్లా ఎదురు చూస్తున్నారు. ఏం తీసుకుని వచ్చారో తొందరగా చూపించండి. భారీగానే తీసుకొచ్చేసింది. తెచ్చారు కదా, అందరం కలిసి అన్లోడింగ్ చేద్దాం పదండి. చూస్తామండి రా. ఎందుకు తీసుకొచ్చాను నేను? ముందు నీకు కావాలి. పద బావా, నెమ్మదిగా తీసుకురా బావా. సంక్రాంతి శుభాకాంక్షలు అంకుల్ గారు. సంక్రాంతి శుభాకాంక్షలు ఆంటీ గారు. నీకు కూడా. మాయా మేడం తెచ్చిన వాటితో ఏకంగా షాపే పెట్టేసుకోవచ్చు. ఇంకే, షాప్ పెట్టుకుని నువ్వు మీ ఆవిడ కూర్చుని అమ్ముకోండి. నువ్వు ఆపవయ్యా బాబు. నీ రాకతో ఈ సంవత్సరం మేమంతా ఇలా జరుపుకోగలుగుతున్నాం.
నేను ఈ సంవత్సరం మీ అందరితో కలిసి జరుపుకోవాలని అనిపించింది. అందుకే మీ అనుమతిని కోరాను. వచ్చే 15వ తేదీన మా ఇంటి కోడలు అయిపోతున్నావు. ఆ తర్వాత నుంచి మన ఇంట్లో ప్రతిరోజు పండగే. పండగే పండగ. హ్యాపీ సంక్రాంతి శ్రీకర్. రే, అవని నీ లైఫ్ కి హ్యాండ్ ఇచ్చింది. మాయా నీకు కొత్త లైఫ్ ఇవ్వడానికి షేక్ హ్యాండ్ ఇస్తుంది. తీసుకోరా, తీసుకో. థ్యాంక్ యూ. కాసేపట్లో సంక్రాంతి సంబరాలు మొదలు పెట్టేద్దాం. ఆ, అవని ఇంకా రాలేదేంటి? అవని వచ్చిన తర్వాత సెలబ్రేషన్స్ మొదలు పెడదాం. అక్క, మీరు రెడీ అయిపోయారా? ఇంకా బయలుదేరదామా? నేను చెప్పిన దాని గురించి మరోసారి ఆలోచించండి మేడం. అర్చన అంటున్నట్టు ఏదో ఒక ప్లాన్ లేనిదే మాయ వచ్చి నిన్ను సంక్రాంతికి పిలవదు. ఆఖరిసారిగా మరోసారి చెప్తున్నాను, నా మాట విని ఆగిపోండి మేడం. ఆ ఇంటికి కాబోయే కోడలుగాను మరియు నా బాస్ గాను తను వచ్చి నన్ను పిలిచింది. అటువంటప్పుడు నేను ఖచ్చితంగా వెళ్ళక తప్పదు. ఏది జరిగితే అది జరుగుతుంది. మీరైతే బయలుదేరండి. ఏదైనా ప్రమాదం జరగబోయే ముందు జాగ్రత్త పడమని అమ్మవారు ఇది వరకు నిన్ను వివిధ రూపాలలో తెలియజేస్తుండేది. ఇప్పుడు కూడా అర్చన రూపంలో పదే పదే తెలియజేస్తూ ఆపుతుంది. నువ్వేమో అర్థం చేసుకోకుండా మొండిగా బయలుదేరుతున్నావు. తాళపత్ర గ్రంథాలలో ఆమె గురించి నాకు కనిపించిన ప్రతి అక్షరం నిజం మేడం. అది ఆ ఇంట్లో వాళ్ళు తెలుసుకోలేకపోయినా మీకైతే నా మాటల మీద నమ్మకం ఉంది కాబట్టి ఈ ఒక్కసారికి నన్ను నమ్మండి. మాయ వలన నా జీవితానికే కాదు, ఆ కుటుంబంకి కూడా ప్రమాదం అని నువ్వే అంటున్నావు. అటువంటప్పుడు నేను అందుబాటులో ఉండి వాళ్ళని కాపాడుకోవాలి కానీ భయపడి ఇంట్లో ఉంటే ఎలా అమ్మా? ఎన్ని గొడవలు వచ్చినా, నా అత్తారిల్లు నన్ను ఎన్నిసార్లు దూరం పెట్టినా నేనైతే ఆ ఇంటికెప్పుడు రక్షణ వలయంగానే ఉండాలని అనుకుంటాను. అందుకే దయచేసి మీరు నన్ను అడ్డుకోకండి. తొందరగా వెళ్దాం, బయలుదేరండి. వాళ్ల మీద నాకు కోపం ఉన్నా ఇదివరకు చాలా సందర్భాల్లో నేను ఆ ఇంటి పండగలకి రావడం జరిగింది. ఈసారైతే నా మనసు అందుకు అంగీకరించడం లేదు. నాకు వేరే పనుంది. నేను బయటికి వెళ్తాను, మీరిద్దరు వెళ్ళండి. అయ్యో అక్క, అక్క ఆగక్క, అక్క 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 ఆగక్క. పండగ పూట ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేను తొందరగా వచ్చేస్తాను. అక్క, మన ఇంట్లో మనం పండగ జరుపుకుందాం. అక్క ఆగక్క. వదిలవని.